హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మే మాసము చివరి ఆదివారం ప్రార్థనలు వీక్షిస్తున్నందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు చివరి ఆదివారము చివరి రోజు దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబాల్లో సదా దేవుడి తోడుగా నడిపించుగాక. ఆమేన్. ఈ నెలలో మరి దేవుడు అంతా కూడా మనల్ని తన రెక్క నీడలో భద్రపరిచి భయంకరమైన ఎండల మధ్య దేవుడు ప్రయాణాలు మరి అనేక శోధనలు ఆటంకాల మధ్య దేవుడు నడిపించి తన యొక్క శరీరం నిలబడి పెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానంగా వింటాం. స్విచ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ఆల్ ద హ్యాండ్స్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడ్డ పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, మనం ఆకాశాన్ని చూస్తున్నాం. వై దేర్ ఇస్ నీడ్ ఫర్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్? ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు సృష్టిని చేశాడు. ఆ రోజులు కష్టపడి దేవుడు సృష్టి అంతా కూడా చేసిన దేవుడు మరలా ఎందుకు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజిస్తున్నాడంటే పరిశుద్ధుల కొరకు సృష్టిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకము నుంచి నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధపడ్డ తన భర్తకు అలంకరింపబడి ఉన్న పెండ్లి కుమార్తె సిద్ధపడి పరలోకము దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూసి అన్నాడు. ఒక పరిశుద్ధ పట్టణము అంటే సియోనులో యెహోవా తరతరములు నివాసముండునని ఇశ్రాయేలు యొక్క నమ్మకం. యెరూషలేములో దేవుడు ఉంటాడనేటువంటి నమ్మకం ఇశ్రాయేలు ప్రజలకి ఉంది. అందుకే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము దేవాలయానికి పాస్కా పండుగకి వెళ్తారు. మరి ఈ రోజున ఒక క్రైస్తవుడిగా నీ యొక్క జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే నూతనమైన యెరూషలేము పట్టణం. అది పరలోక పట్టణము. దేవుని స్తోత్రం. భూమి మీద ఈ పాత భూమి, ఈ పాత ఆకాశము, ఈ మొదటివి అన్ని కూడా గతించిపోతాయి. పేతురు గారు కూడా సెలవిస్తున్నారు. ఈ సృష్టి అంతా కూడా మహావేంద్రముతో అదమైపోతా లైవ్ అయిపోతుంది. కానీ ఇదంతా లైవ్ అయిపోయినా కానీ నీ కొరకు దేవుడు ఒక పరిశుద్ధ పట్టణాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ పట్టణము ఎవరి కొరకంటే ఇదిగో దేవుని నివాసము. 3వ వచనం అండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో కూడా. దేవుని నివాసం అంటే నౌ వేర్ యు ఆర్ అంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వే దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. అందుకే 84వ కీర్తన మనం చదువుతాం, దేవుని యొక్క మందిరంలో ఒక దినము కనుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే తెలుసు ఓన్లీ వన్ డే అన్నారు. ఒక క్షణము దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వు మనిషివి కాదు. ఒక క్షణము దేవుడిని మర్చిపోతే నువ్వు మనిషి కాదు. అలాంటి ఈ జీవితానికి దేవుడు యుగ యుగాలు నీతో సహవాసం చేయటానికి దేవుడే భూమి మీదకి తన యొక్క పరిశుద్ధ పట్టణాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నేను పరలోకం నుంచి దిగుచున్న ఒక నూతనమైన అలంకరింపబడి ఒక నూతనమైన యెరూషలేము అనే పట్టణాన్ని చూశాను కదా. అది ఏంటంటే దేవుని యొక్క నివాసము. దేవుడు ఉండేటువంటి నివాసము, దేవుని యొక్క నివాస స్థలము మనుషుల దగ్గరికి వస్తున్నది.
మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరితో ఉంటాడండి? మనతో కాపురము చేయును. దేవుడు మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు, నీతో ఉంటున్నాడు. వారు ఆయన ప్రజలైందురు. దేవుడు దిగి వచ్చి వారితో నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరవుతారంటే ఆయన సొత్తైన జనము. ఎందుకంటే నిన్ను మామూలుగా కొనలేదు. ఈ బాడీ విత్ ద బ్లడ్, ఈ పెయిడ్ ద ప్రైస్ ఆఫ్ బ్లడ్. రక్తము అనేటువంటి వెల చెల్లించి నిన్ను నన్ను ప్రభు కొని ఉన్నాడు. కాబట్టి యు ఆర్ నో మోర్ యు ఆర్ అంటే నీవు కాదు, నువ్వు దేవుని సొత్తు. మీరు దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? వారు ఆయన ప్రజలయ్యుందురు. ఎందుకంటే వాళ్ళ దగ్గర దిగి వచ్చాడు, దేవుడే దిగి వచ్చాడు. దేవుడే పరలోకము నుండి దిగి వచ్చి మనతో నివాసము చేశాడు. మరి మనుషులు ఆ ప్రభుని అతి క్రూరంగా, కిరాటకంగా ఆయన యొక్క ప్రాణాన్ని తీసేశారు. ప్రభు ప్రాణాన్ని తీసివేశారు. అంటే ఎంతటి ఘోరమైనటువంటి పాపము ఒకసారి ఆలోచించండి. మనుషులు ప్రభు ప్రాణాన్ని, యేసు ప్రభు ప్రాణాన్ని తీసివేసినా కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ మనిషిని కూడా విడిచిపెట్టలేదు. పరలోకము నుంచి దిగి వచ్చి మనతో నివాసము చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఆయన పిల్లలము అవుతూ ఉన్నాం. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్. దేవుడే వారికి తోడై ఉండి దేవుడే వారికి దేవుడై ఉండి ఆయనే దేవుడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. ఈ భూమి మీద ఎందుకు కన్నీరు, ఎందుకు వేదన, ఎందుకు చింత, ఎందుకు దుఃఖము, ఎందుకు మనోవేదన, దేని కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు అనటానికి 4వ వచనం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడితేనే గాని భూమిలో పడి చచ్చిపోవాలి. గోధుమ గింజ ప్రతి ఒక్క మొక్క విత్తనం కూడా రూపాంతరం చెందాలి. రూపాంతరం అంటే ఏంటి? మరో రూపం దాల్చాలి. ఆ గింజ మరో రూపం దాల్చితేనే కానీ అది మొక్కగా మారదు. అలాగా మనిషి కూడా రూపాంతరం చెందాలి. దేవుని బిడ్డలారా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏకమైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలోకి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం. ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను. హిజ్కియాతో దేవుడు అన్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అన్నాడు. నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. కాబట్టి ఎంత వేదనతో, ఎంత భారంతో దేవుని మీద ఆధారపడి హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు చూసి హిజ్కియా నీ యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక అక్కడ నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి ఇక మరణము ఉండదు. ఇప్పుడు హిజ్కియా జీవితంలో కార్యం జరిగించిన దేవుడు మన జీవితంలో జరిగించడండి. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. చనిపోయేటువంటి చిన్నారి యొక్క కాడిని పట్టుకుని తలితాకిమి అన్నాడు. తలితాకిమి అంటే చిన్నదానా లెమ్ము. మరణించిన లాజరు బయటికి రమ్మంటే పరిగెత్తుకుని వచ్చేసాడు లాజరు. ఎవరు చెప్తారండి? ఎవరు? ఇంతటి ఆశ్చర్యకాలు చూస్తున్నాం మనము. ఇంకా ఎందుకు కన్నీరు, ఎందుకు వేదన, ఎందుకు దుఃఖము? అందుకే వాక్యం ఏమంటుందంటే, దేవుని బిడ్డలారా, 31 కీర్తన చదువుతున్నాం. ఆయన కోపము 31 కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ ఐస్కాలమంతా నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఎండినను, ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాయంకాలంలో ఏడుపు వచ్చినను, రాత్రి ఎండినను, ఉదయం ఏం కలుగుతుందండి? ఉదయం కలుగుతుంది సంతోషము కలుగుతూ ఉన్నది. జమీమర్ గ్రెట్స్ ఈ మాటను వాడండి. The weepeth in the night and the joy comes in the morning అని చెప్పేసి మాట. అంటే నీకు బాధ వచ్చినా కానీ
అది రాత్రి అంతా ఉన్నా కానీ వేకుజామని దేవునితో మొరపెట్టుకున్నప్పుడు నీకు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అదే 11వ వచనం చూడండి, 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంటే వేదన పోయింది, బాధ పోయింది, దుఃఖం పోయింది, మరణం ఉండదు. నీ కన్నిటి బాష్ప బిందువులు ఆయన తుడిచి వేస్తూ ఉన్నాడు. సో దేర్ ఇస్ నథింగ్ టు థింక్ ఓవర్ ఆర్ పాండర్ ఓవర్. ఆలోచించడానికి, మదన పడడానికి, వేదన పడడానికి ఇది సమయము కాదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. దిస్ ఇస్ ద ప్రామిస్ టుడే గాడ్ ఇస్ గివింగ్. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కన్నీళ్లు విడుచు మరి వెదజల్లు వారు సంతోష గానాలతో పనులు పోస్తారని వాక్యం సెలవిస్తుంది. కన్నీటితో విత్తువారు ఆనంద గానాలతో పంట పోస్తారు. అంటే ఈ కన్నీటితో విత్తుట అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడమే. ఇదే నీ కన్నీటి యొక్క పంట. అర్థమైందా? నువ్వు కన్నీరు కార్చడమే నువ్వు పంట వేస్తావా, నువ్వు పంటను వేస్తూ ఉన్నావు. ఆనందగానముతో ఆ పంట కొయ్యాలి అంటే కన్నీరు కార్చాలి. ఇక్కడ వాక్యం ఏమందంటే ఇక దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనములోని ఒక స్వరం మాట్లాడట వింటిని అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మనం ఎదగాలి. అందుకే 6వ వచనం చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లను సమస్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పికొను వారికి జీవ జలముల గుంహలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును అన్నాడు. మళ్ళీ 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. 17వ వచనం. ప్రకటన 7:17. 16 చదువు. దేవునితో సహవాసం చేసిన వారికి ఏముండదు ఇక్కడ వాక్యం వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యముందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎందుకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం. ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఇక్కడ మనిషి యొక్క పోరాటం ఏంటి? ఆకలి. నేను చాలాసార్లు వండర్ అవుతూ ఉంటాను, టిఫిన్ షాప్ లో చూసినట్టు. వాళ్ళు మనం వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ చెప్తూ ఉంటాం. నాకు మసాలా దోశ కావాలి, ఆనియన్ దోశ కావాలి. వాటి రూపాన్ని చూసినప్పుడు చాలా సంతోషపడతా ఉంటారు. అంటే మనుషులు చూసేది దాని యొక్క క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీ కావాలి ఈ రోజుల్లో. మంచిది ఫుడ్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా క్వాంటిటీ అంటే ఎంత ఎక్కువ ఏ ఫుడ్ ఏ రుచిగా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుందని మనం ఆలోచిస్తూ ఉంటాం. పూరీలు తినేవాళ్ళు పూరీలు తింటారు, దోశలు తినేవాళ్ళు దోశలు, ఇడ్లీ తినేవాళ్ళు. అంటే ఈ విధంగా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టిఫిన్కి ఒక్కొక్క ఇంట్రెస్ట్ పెడతారు. అంటే భూమి మీద మన పోరాటం. మనిషికి దాహంగా ఉంటే నీళ్లు తాగాలి. ఈ రోజుల్లో మనం పరిగెత్తుకుని షాప్ దగ్గరికి వెళ్ళి ఏం తింటాము, ఏం తాగుతామండి? ఒక థమ్సప్ బాటిల్, ఒక స్ప్రైట్. అర్థమైందా? అంటే దాహం తీర్చుకోవడానికి నీరు కావాలి. నీరు బదులు మనం డ్రింక్స్ అలవాటు పడ్డాం. ఈరోజు వాడు కోల్డ్ డ్రింక్స్ అంటాడు, సాఫ్ట్ డ్రింక్ అంటాం, తర్వాత హాట్ డ్రింక్ అంటాడు. అంటే మారిపోయింది పరిస్థితి, అంతా కూడా మారిపోయింది. కొన్ని కల్చర్స్ ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి. అందుకే కొన్ని కంట్రీస్ లో పిల్లలు కూడా వాడు 16 ఏళ్ళ 12 సంవత్సరాల బాబు పాప కూడా ఎలా ఉంటారంటే దాదాపు 30 సంవత్సరాలు లేకుండా ఒబేసిటీ, ఫ్యాట్ ఎక్కువైపోతుంది. ఈ విధంగా అంటే అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అక్కడ ఇంకా ఈ యొక్క పిజ్జాలు, బర్గర్లు, అర్థమవుతుందా, టిఫిన్లు, దోశలు ఇవేవి ఉండవండి. ఎక్కడ
ఎక్కడ అక్కడ ఆకలి అయినను 16 వచ్చిన 7:16 వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు. అంటే ఇక్కడ ప్రభువే జీవజలములను ఇస్తూ ఉన్నారు. అయ్యా ఈ బావి చాలా లోతైంది, మాకు ఎక్కడి నుంచి నీరు ఇస్తామని చెప్పి సమరయ స్త్రీ యేసు ప్రభువుని ప్రశ్నించింది. ప్రశ్నించే యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా నేనిచ్చే నీటిని తాగితే నువ్వు ఎన్నటికి దాప్పిక కొనవు అన్నారు. దేవుని స్తోత్రం. అమ్మా నేను ఇచ్చే నీటిని తాగితే ఎప్పటికీ దాప్పిక కొనవు అన్నాడు. అందుకే జీవాహారము నేనే అన్నాడు. జీవాహారమును నేనే. జీవాహారం అంటే మనం బ్రతకాలి అంటే ఆహారం కావాలి అంటే ఆహారం నేనే అన్నాడు. సో దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ దాన్ ది క్రైస్ట్. యేసు ప్రభు కాకుండా వేరే ఆహారము లేదు. అందుకే మన యొక్క సంఘములో మనం ప్రతి వారం కూడా ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఆయన శరీరము నిజమైనటువంటి ఆహారము, ఆయన యొక్క రక్తము నిజమైన, ఆయన యొక్క ద్రాక్ష నిజమైనటువంటి రక్తము. అంటే ప్రాణాతి ప్రాణంగా మనం ప్రతి వారం కూడా స్వీకరిస్తూ జీవంతో బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజున మరి వాక్యం ఏం చెప్తుందంటే నీ యొక్క జీవజలపు ఓట ఆయన యొక్క కలదు. 36వ కీర్తన చూడండి. 36వ కీర్తన 8-9 వచనాలు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొక్క జీవము ఓట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి నందుదురు. దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఆహారం కలదు. ప్రతి పిల్లలారా, వేదన దుఃఖము అన్ని కూడా దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. సమతల భూమి మీద నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనందరినీ కూడా ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి పిల్లలారా, దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకే నీ యొక్క 60వ వచ్చిన నీ దుఃఖ దినములు సమాప్తమగునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సమాప్తం చేశాడు. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇర్మియా 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. దేవునికి స్తోత్రం. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలు నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించుదును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎంత దూరం పరిగెడతారు మీరు? ఎంత దూరం పరిగెడతారు? వాక్యం ఇవ్వండి. ఎంత దూరం పరిగెడతారు? ఇశ్రాయేలు నాకు ఇష్టుడు కాడా, నా జ్యేష్ఠ కుమారుడు. నేను తండ్రిని కానా ఇశ్రాయేలుకు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని ప్రభువే ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేని పెట్టారా? దేవుని యొక్క ప్రేమ. వారు ఏడ్చుచూ వచ్చుదురు. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. వారు ప్రార్థిస్తూ ఉండగా నేను కార్యం జరిగిస్తానని చెప్పేసి వాక్యం సెలవిస్తూ వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, వారు తొట్టిల్లకుండా అటు ఇటు తొలగకుండా చక్కగా పోవు బాట నేను వారిని నడిపించెదను. నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించెదను. ఎందుకంటే నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాము. ఎందుకంటే ఇంకా ఎండ ఉండదు, వాన ఉండదు, దప్పికుండదు. ఏది ఏమైనా కానీ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఫలిస్తూ ఉంటున్నది, నీటి యొద్ద నాటిన మొక్క. ఆ విధంగా నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అదే ఇర్మియా గ్రంథం 31:13 వచనం చూడండి. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక కన్యకలను ఎవరు వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇది దేవుని యొక్క వాక్కు.
యవనులు, వృద్ధులు, కన్యలందరూ కూడా ఆనందంతో వారందరూ కూడా సంతోషిస్తూ నాట్యం చేసేవారు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున నీ దుఃఖాన్ని ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా భూమి మీద ఆకలి దప్పికలు ఉంటాయి, కానీ ఆయనతో సహవాసం చేస్తే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ విశ్వాసంతో ముందుకు వెళదాం. దేవుడి రోజున పరలోకం నుంచి దిగొచ్చి నీతో నాతో సహవాసం చేస్తున్న దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క దుఃఖ దినములు దేవుడు సమాప్తము చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.